హలో గైజ్, అందరికీ నమస్తే. సో కన్నప్ప మూవీ చూసి వచ్చిన. మూవీ ఎట్లుందంటే, శివయ్య శివయ్య ఏంటయ్యా మాకి కర్మ, తినడానికి అన్నం ఇచ్చావు, తాగడానికి నీళ్ళు ఇచ్చావు, చూడడానికి కన్నప్ప లాంటి సినిమా ఎందుకు ఇచ్చావయ్యా? సో గైజ్, మూవీ విషయానికి వస్తే అస్సలు మూవీని మాత్రం చూడకండి. దానికంటే బెస్ట్ ఇంట్లో కూర్చొని యూట్యూబ్ పెట్టుకొని ఏదో ఒక సిరీసో లేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి వేరే సిరీస్లో చూసుకోండి. అసలు నస నస మూవీ, అసలు ఏం లేదు మూవీలో. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతా. మూవీలో ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క క్యారెక్టర్ పర్ఫార్మెన్స్, అసలు ప్రతిదీ నెగిటివే గాయస్. అస్సలు ఒక్కడికి కూడా యాక్టింగే రాలే. అసలు అదొక యాక్టింగా? సీరియల్ యాక్టర్లు బెటర్ రా. ఏమైనా నచ్చిందా అంటే, ఆ కాసేపు సెకండ్ హాఫ్ తర్వాత, చాలా సెకండ్ హాఫ్ తర్వాత ప్రభాస్ గారు నటించిన సీక్వెన్స్ ఒక్కటి కొంచెం బెటర్. అది కూడా బాగుందనట్లే, జస్ట్ బెటర్ అంతే. అండ్ క్లైమాక్స్ ఒకటి కొంచెం అట్లా తీసుకెళ్ళిండు. కానీ క్లైమాక్స్ ఒకటి ఇక్కడ ఇంపార్టెంట్ కాదు బ్రదరు. మొత్తం సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నచ్చాలి, ఆడియన్స్కి నచ్చాలి. సినిమాలో అసలు పాటలు ఎందుకు వస్తున్నాయో, అసలు యాక్టర్లు ఎందుకు ఏడుస్తుర్రో, అసలు లవ్ సీక్వెన్స్లు ఎందుకు వస్తున్నాయో, అసలు ఆ పర్ఫార్మెన్స్లో అయితే అబ్బా, జిండువం పట్టుకెళ్ళండి. మీరు థియేటర్కి పోతే జిండువం తీసుకెళ్ళండి చెప్తున్నా నేను. దండం రా బాబు. అసలు మీరు ఈ సినిమాకి ఎట్లా ఒప్పుకున్నారో ఏందో మీకే తెలియాలి. అసలు ఇన్ని పైసలు పెట్టి ఆ సినిమా తీయడం ఎందుకు? ఇట్లాంటి సినిమా ఆడియన్స్కి ఎందుకు ఇస్తారో? ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అసలు మీరు టాప్ నాచ్ యాక్టర్స్ని పెట్టుకొని, మోహన్ లాల్ గారు లాంటి యాక్టర్, ప్రభాస్ గారు లాంటి యాక్టర్, అక్షయ్ కుమార్ గారు, ఇలాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ని పెట్టుకొని మీరు అసలు సినిమా ఎట్లా తీయాలి? ఎట్లుండాలి సినిమా అంటే? అసలు ఇది ఒక సినిమానా? దీనికంటే మా టీవీలో రాత్రి వచ్చి 9 గంటల తర్వాత మా అమ్మ చూసే సీరియళ్ళు బెటర్. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. నేను ట్రైలర్ చూసి, శివ శివ శంకర అనే సాంగ్ చూసి సినిమా సూపర్ ఉంటుందేమో, ఆ విజువల్స్ చూసి ఏదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళినా. అసలు మూవీలో వాళ్ళు తీసుకున్న లొకేషన్కి, చేసే యాక్టింగ్కి అస్సలు సంబంధమే లేదు. బేకార్ యాక్టింగ్. నేను చూసిన దాంట్లో అయితే అసలు సీరియల్ యాక్టర్స్, మొత్తం సీరియల్ యాక్టర్సే. అసలు పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు, మళ్ళీ అందరికీ తెలిసిన యాక్టర్లే. అసలు ఒక్కడంటే ఒక్కడు కూడా చక్కగా చేయలే మూవీలో యాక్టింగ్. అండ్ డబ్బింగ్ అబ్బా చిరాకేస్తుంది. వాళ్ళు ఒకటి మాట్లాడుతుంటారు, అక్కడ సౌండ్ వేరేలా వస్తుంది. దాని తర్వాత మ్యూజిక్ అసలు ఒకటే నస మ్యూజిక్ది అయితే. ఏ మ్యూజిక్ ఎప్పుడు పెడుతుండో, ఎందుకు కొట్టిండో ఆ మ్యూజిక్ డైరెక్టర్కైనా తెలుసో తెలియదో అర్థమవుతలే. పర్ఫార్మెన్సెస్లో కొంచెం ఎక్స్పీరియన్స్ చూపించిందంటే మోహన్ బాబు గారు ఒక్కరే. ఆయన యాక్టింగ్ ఒకటి కొంచెం డీసెంట్గా ఉంది. అండ్ ప్రభాస్ సీన్ కొంచెం బెటర్, అంతంత మాత్రం ఉంది. క్లైమాక్స్లో కొంచెం బెటర్. మూవీలో మూడు పాజిటివ్స్. ఒకటి మోహన్ బాబు గారు యాక్టింగ్, సెకండ్ థింగ్ క్లైమాక్స్ కొంచెం బెటర్, ప్రభాస్ సీక్వెన్స్ మొత్తం కొంచెం బాగుంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 2.2. దట్ టూ ఫర్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ప్రభాస్, అంతే. శివయ్య శివయ్య, ఫ్యూచర్లో ఇలాంటి సినిమాలు నీ గురించి వేరే వాళ్ళు తీయకుండా చేయయ్యా. ఏంటయ్యా మాకిది? తగ్గించుకుంటే మంచిది. సో అంతే గైస్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ రివ్యూతో కలుద్దాం. టాటా, బాయ్.